నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయము 17వ పద్యము. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కచ్చిత్ తర్తుమర్హతి. అవినాశి నాశనము చేయరాని, తూ నిజముగా, తత్ అది, విద్ధి తెలుసుకొనుము, ఏనా ఎవరి చేతనైతే, సర్వం అంతయు, ఇదం ఇది, తథం వ్యాప్తి నొందియున్నదో, వినాశం వినాశనము, అవ్యయస్య అనస్వరమైన నిత్యమైన దాని, అన్య యొక్క నకచిత్ ఎవ్వరూ కాడు, కర్తుం చేయటానికి అర్హతి సమర్థుడు. శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యం కలిగినది. శరీరము జడ పదార్థంచే తయారు చేయబడినది, చైతన్యరహితమైనది. కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా ఆత్మ నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని అంతటా వ్యాపింపచేస్తుంది. కొందరికి ఆత్మ యొక్క స్థానంపై సందేహాలుంటాయి. ఆత్మ హృదయ స్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటాయి. హృది అన్న పదం ఆత్మ హృదయ ప్రాంతంలో స్థితమై ఉంటుందని సూచిస్తుంది. అయినా ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యము శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలా సాధ్యము? వేదవ్యాసుడు ఈ విషయాన్ని ఈ క్రింది విధంగా వివరిస్తారు. ఎలాగైతే లలాటము నుదురముపై చందనము అద్దితే శరీరమంతటా చల్లబడిపోతుందో, అదేవిధంగా ఆత్మ స్థానికంగా హృదయంలో ఉన్న తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపచేస్తుంది. ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు, చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణం అయితే అది శరీరంలోనే ఎట్లా వ్యాపించింది? ఈ ప్రశ్నకు కూడా వేదవ్యాసుడు చాలా సవివరంగా సమాధానం చెప్పారు. సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం, కానీ అది పెరిగే తోట కూడా మంచి వాసనతో ఉంటుంది. అంటే పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకి ఇవ్వగలిగింది. అదేవిధంగా ఆత్మ సచేతనమైనది, అది జీవం లేని జడ శరీరానికి కూడా తన చైతన్యంతో వ్యాపింపచేసి చైతన్యవంతం చేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.